ఆ ఉత్తరేశ్వర స్వామి మీకు ఆశీర్వదించాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీలో ఇంత టాలెంట్ ఉంది, అది అందరూ మన వాళ్ళే. ఇక్కడ మన దాస్ గారు, మన విశ్వనాథ్ గారు, మన కళ్యాణ్ గారు, మన పవన్ గారు, అట్లాగే మన పాత్రలో గారు, వీళ్ళందరూ మన మధ్యన ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఏనాడు అంటే మనల్ని మనం గౌరవించుకోకపోవడం అనేది మనల్ని మనం అవమానించుకోవడంతో సమానం. అందువల్ల వాళ్ళ టాలెంట్ని ఇంకా వివిధ స్థాయిల్లో వివిధ ప్లాట్ఫామ్స్ మీద నాకు అవకాశం ఉన్నంత వరకు తప్పనిసరిగా మీ ఎస్వీఆర్ ఆర్కెస్ట్రా అనే దానికి ప్రమోట్ చేయడానికి నేను సాయశక్తిగా ప్రయత్నం చేస్తానని సభావేదికగా మీ అందరికీ నేను మాటిస్తున్నాను. ఏ రోజైనా ఎక్కడైనా ఒకవేళ నా మాట వల్ల అది వస్తుంది అని తెలిస్తే తప్పనిసరి నా వంతు సహాయం చేస్తానని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో అంటే దాస్ గారు మీరందరూ కూడా ఇక్కడ మన రామ మందిరం తాలూకా కమిటీ మెంబర్స్, మీరు కూడా అక్కడ ఎంత నిష్ఠాగరిష్టంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో నాకు బాగా తెలుసు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు కూడా మీరు బాగా కనిపెడతా ఉన్నారు. నేను అనుకునేది ఏంటంటే, గతంలో మొట్టమొదటిసారిగా మేము ఆలయానికి కమిటీగా మేము వచ్చిన తర్వాత ఇదే స్వామివారి కళ్యాణం ఇక్కడ జరుగుతూ ఉంటే ఎవరో బయట నుంచి వస్తున్నటువంటి పంతులు గారి నేతృత్వంలో జరుగుతుందని నాకు తెలిసిందప్పుడు. నేను వెంటనే దాన్ని ఖండించాను. అరే ఇక్కడ మన బలంలో మనతో పాటు చాలామంది వాళ్ళు ఉన్నారు కదా పంతులు, వాళ్ళు కూడా ఎంతో పాండిత్యం ఉన్నవారే అని చెప్పేసి అప్పుడు రాజేష్ శర్మ గారిని నేనే ఎట్టి పరిస్థితుల్లో బయట ఊరు వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయాల్సిన అవసరం లేదు, మన వాళ్ళే ఉండాలని చెప్పేసి పట్టుబట్టి నేను తీసుకొచ్చాను. అట్లాగే ఈ రోజున ఇలాంటి ఒక ఆర్కెస్ట్రా ఎక్కడో బయట నుంచి 100 రూపాయలు అంటే 1000 రూపాయలు వాళ్ళకి మనం తీసుకొని వస్తాం. కానీ వాళ్ళు ఎవరో ఎంతో నిష్ణాతులు, ఎవరో కళాకారులే, వాళ్ళు కళాకారులు, వారి కళను మనం తప్పట్టట్లా. కానీ మన దగ్గర ఉన్న మన మధ్యలో ఉన్న మన వ్యక్తుల్లో ఇంత టాలెంట్ ఉందని ముందు మనం గుర్తించకపోతే బయట ప్రపంచం ఎట్లా గుర్తిస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందుకు సాధ్యమైనంత వరకు ఇక్కడ ఇందాక మన దాస్ గారు చెప్పినట్టు అది కళాకారులు నృత్య రూపేణ ఉన్నా లేదు ఇలా సంగీత నేపథ్యంతో ఉన్నా కానీ తప్పనిసరిగా మీకు ఏ స్టేజ్ కావాలన్నా అలాంటి ఏర్పాటు అనేది మేము చేయడానికి సాయశక్తులని కృషి చేస్తాను. దానికి మీకు నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేసుకుంటూ, ఇక మిమ్మల్ని గురించి కానీ ఇంకేదైనా మాట్లాడితే కళాకారుల కోసం అంటే మీ టాలెంట్ని పొగడడం లేకపోతే దాన్ని ఇచ్చేసే అర్హత కూడా నాకు అంత పెద్దగా లేదు. కాబట్టి నేను మిమ్మల్ని ఏదో ఒక రూపాయన కొలమానం చేయలేము. కానీ నిష్ఠాతులైనటువంటి మీ కళ ఈ ఊరు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు దాటి మీరు చాలా ఉన్నతమైన స్థానానికి మీ ఆర్కెస్ట్రా ట్రూప్ వెళ్ళాలి. ఎంతో నైపుణ్యం కలిగినటువంటి వీరు అక్కడికి వెళ్ళి అరే వీరు సొంత ఊరు బలగా అని ఎక్కడో మీరు ఒక టీవీ ఛానల్లో చెప్పినప్పుడు, ఒక ప్రోగ్రాంలో చెప్పినప్పుడు అప్పుడు మేము ఎక్కడ విని మేమందరం గర్విస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంత సహాయ సహకారాలు శక్తి సామర్థ్యాల భగవంతుడు ఉత్తరేశ్వర స్వామి కలగజేయాలని ఆ స్వామివారిని ప్రత్యక్షంగా నేను కూడా వారి తరఫున కోరుకుంటూ మీకు ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మిమ్మల్ని మీ కళని చూసే భాగ్యాన్ని ఒక కమిటీ సభ్యులుగా మేము చూడటం మాకు లభించినటువంటి గౌరవంగా భావిస్తూ, ఇక మిమ్మల్ని వెలగట్టే వ్యవహారం మేము చేయలేం కాబట్టి మాకు చేతనైనటువంటి సహాయ సహకారాలు మీకు అందిస్తామని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు, అలాగే మా కమిటీ సభ్యులు, అలాగే మా ఆలయ అర్చక బృందం, అలాగే ఇప్పుడు మీతో పాటు ఈ వాయిద్యంతో సహకరించిన ప్రతి ఒక్కరికి కానీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కళాభినందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని ధన్యవాదాలు.